హలో నమస్తే. చంద్రబాబు నాయుడు గారు బెంగుళూరు రహస్యంగా వెళ్ళి బెంగుళూరు ఒక హోటల్‌లో 2½ అవర్స్ ఎవరిని కలిచారు అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. ఈ రహస్యము అనేది ఇట్ క్యాన్ బి ఎనీథింగ్. ఇట్ క్యాన్ బి హిస్ పర్సనల్, ఇట్ క్యాన్ బి రిలేటెడ్ టు పార్టీ, ఇట్ క్యాన్ బి రిలేటెడ్ టు పొలిటికల్ స్ట్రాటజీ. ఎనీథింగ్, బికాస్ వెన్ వి డోంట్ నో ఎనీథింగ్ వాట్ హ్యాపెండ్ ఇన్‌సైడ్, డిఫరెంట్ థియరీస్ విల్ కమ్ ఔట్. చాలా థియరీలు వస్తాయి. దాంట్లో ఒక థియరీ అండ్ సస్పెక్టెడ్ థియరీ ఏంటంటే పొలిటికల్ స్ట్రాటజీ. పొలిటికల్ స్ట్రాటజీ కెన్ బి వన్ థియరీ. ఓకే, నిజ నిర్ధారణ అనేది బయటకు వచ్చేంత వరకు వీ హ్యావ్ టు రిలై ఆన్ ఫ్యూ థియరీస్. ఇప్పుడు మన థియరీ ఏంటంటే పొలిటికల్ స్ట్రాటజీ మీద ఏదో జరిగి ఉండొచ్చు అనేటువంటి ఒక అవగాహన. దీనికి ముందు గతంలో ఏం జరిగింది అనేది మనం ఒకసారి ఆలోచించాలి. గతంలో ఏం జరిగింది? ఇదే చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో ఎలియన్స్లోకి వెళ్ళి కాంగ్రెస్కి సంబంధించినటువంటి డీకే శివకుమార్ గారిని ఎయిర్పోర్ట్లో కలిశారు. కలిసి అక్కడ నుంచి కొద్దిగా దూరం వెళ్ళి అక్కడ ఏదో వాళ్ళిద్దరు ఒక ఫ్యూ సెకండ్స్ మాట్లాడుకొని డిస్పర్స్ అయ్యారు. దాన్ని నారా లోకేష్ గారు ఒక నేషనల్ ఇంటర్వ్యూ ఛానల్లో చెప్తూ అది ఇన్సిడెంటల్గా జరిగిందంతే తప్ప ఏదో దట్ ఈస్ జస్ట్ ఇన్సిడెంటల్ మీటింగ్ అంతే, కానీ దాని మీద పెద్ద పర్పస్ లేదు, ఇట్ ఈస్ నాట్ ప్లాన్డ్ మీటింగ్ అని నారా లోకేష్ గారు ఒక నేషనల్ ఇంటర్వ్యూ ఛానల్లో చెప్పారు. ఇట్ కెన్ బి ఇన్సిడెంటల్, బట్ ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ టు డిస్కస్ విత్ కాంగ్రెస్ లీడర్. హీఈస్ ఎన్ ఎలియన్స్ విత్ బీజేపీ. కానీ అక్కడ కాంగ్రెస్ నాయకుడిని అక్కడి నుంచి ఇన్సిడెంటల్గా ఏదో ఎయిర్పోర్ట్లో కలిపి షేక్ హ్యాండ్ తీసుకుంటే దిస్ ఇస్ నో ప్రాబ్లమ్ ఇన్ దాట్. ఆయన అక్కడి నుంచి సెక్యూరిటీ కూడా వినకుండా పక్కకి తీసుకెళ్ళి మాట్లాడటం ఇట్ ఈస్ అన్ ఇన్సిడెంట్. ఇట్ ఈస్ అ సస్పెక్టివ్. ఏదో జరిగింది, వాళ్ళ మధ్య ఏదో డిస్కషన్ జరిగింది అనేది ఆ రోజు జరిగింది. దానికి తోడు ఇక్కడ క్లియర్గా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ క్లియర్గా తెలుగుదేశంతో టైఅప్ అవటం 100% రెండు there's no difference between కాంగ్రెస్ అండ్ టీడీపీ ఇన్ 2024 ఎలక్షన్స్. రెండు ఒకటే, టీడీపీ కాంగ్రెస్ రెండు ఒకటి మెర్జ్ అయిపోయినట్టే. ఓన్లీ అఫీషియల్గా మెర్జ్ అవ్వలేదు, కానీ రెండు కలిసే పనిచేసాయి 2024 ఎన్నికల్లో. దిస్ ఈస్ ద మోస్ట్ స్ట్రేంజ్ పొలిటికల్ సినారియో ఇన్ ఆంధ్రప్రదేశ్. ఒక బీజేపీ ఎలయన్స్లో భాగమైనటువంటి నరేంద్ర మోడీ గారు ఈరోజు ప్రధానమంత్రి అవడానికి కారణమైనటువంటి ఒక టీడీపీ పార్టీ తోటి మెర్జ్ అయి పనిచేయటం కాంగ్రెస్ అనేది ఇది చరిత్రలో నిలబడేటువంటి ఒక స్ట్రేంజ్ పొలిటికల్ సినారియో ఇన్ ఆంధ్రప్రదేశ్. అది ఎక్కడ జరగలే, ఇక్కడే జరిగింది, ఆంధ్రప్రదేశ్లోనే. దానికి కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారంటే వైఎస్ఆర్సీపీ పతనం అయితే మా కాంగ్రెస్ పైకి వచ్చింది అనేటువంటి ఒక చిన్న ఐడియాలజీ. ఆ ఐడియాలజీని చొప్పించింది కూడా చంద్రబాబు నాయుడు గారే. ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని మీరు అరెస్ట్ చేస్తే మీ కాంగ్రెస్ బలపడిద్ది అని చెప్పేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారే సలహా ఇచ్చారని రూమర్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అతని మీద కేసులు పెట్టి మీరు లోపలేయండి, లేదంటే మీ కాంగ్రెస్ బతకదు అని చెప్పేసి ఆ స్ట్రాటజీ ఇచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారే అనేటువంటి ఒక రూమర్ ఉంది. ఆ రోజు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారి మాట విని ఆ రోజు కాంగ్రెస్ చేసిన పనికి 2 రాష్ట్రంలోకి అయితే దేశం మొత్తం కాంగ్రెస్ భూస్థాపితమైంది. ఏదో కొద్ది గొప్ప ఆంధ్రప్రదేశ్ నుంచి కాంగ్రెస్కి సీట్లు వెళ్ళేవి అక్కడ ప్రధానమంత్రి అవడానికి. ఆ ఒక్క స్ట్రాటజీ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి లోపల పెట్టేయడం ద్వారా మొత్తం కాంగ్రెస్ భూస్థాపితమైంది. ఇప్పుడు రెండోసారి మళ్ళీ ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అవ్వాల్సిన దాన్ని మళ్ళీ భూస్థాపితం చేసుకున్నారు వీళ్ళే. చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువ సీట్లు ఇవ్వడం వల్ల, ఈ నెల్లి ఎలియన్స్లో ఉండటం వల్ల ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళే మళ్ళీ బీజేపీని అధికారం ఎక్కించినట్టు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వాళ్ళే మళ్ళీ బీజేపీని అధికారంలోకి ఎక్కించినట్టు జరిగింది. ఇట్ politically the blunders done by Congress and Andhra Pradesh. Political blunders they have done it. Okay. సార్ వాళ్ళు ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని స్లోగా లైన్లో పెట్టుకొని ఆయన కన్విన్స్ చేసుకుంటే మేబీ దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ దట్ హీ కెన్ సపోర్ట్ రాహుల్ గాంధీ. వీ డోంట్ నో. జరుగుండేది 2024లో వాళ్ళు పెట్టుకుంటే. సరే, ఇది పొలిటికల్ బ్లండర్స్ అయితే చేశారు కాంగ్రెస్ వాళ్ళు. ఓకే, అది బెంగళూరులో అది కాంగ్రెస్ చేసిన బ్లండరా, కాంగ్రెస్ చేత చంద్రబాబు నాయుడు గారు చేయించారా తర్వాత సంగతి. ఇప్పుడు ఆ బ్లండర్ జరిగింది, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయ్యారు. మన రీసెంట్గా పవన్ కళ్యాణ్ బెంగళూరు వెళ్ళారు.
బెంగళూరు వెళ్ళి కాంగ్రెస్ హటావో అనేటువంటి నినాదం చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు, కాంగ్రెస్ హటావో అనేటువంటి నినాదం చేసిన పవన్ కళ్యాణ్ గారు, బీజేపీలో భాగస్థులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు, బీజేపీలో భాగస్థులైన పవన్ కళ్యాణ్ గారు, అదే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు ఒప్పించి మరి బీజేపీలోకి తీసుకెళ్ళిన పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అయినటువంటి అని చెప్పుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి కాకుండా చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు బెంగళూరు పోయి కాంగ్రెస్ నాయకులతో పాటు ప్రెస్ మీట్ పెట్టాడు. అక్కడ రిమెంబర్ దిస్. అక్కడికి వెళ్ళి కాంగ్రెస్ నాయకులు కలిసి కాంగ్రెస్ ప్రభుత్వంతో కూర్చొని మాట్లాడారు. అఫ్ కోర్స్ దే మే సే దట్ ఇట్ ఈస్ ఇంటర్స్టేట్ రిలేషన్షిప్. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వాళ్ళ గవర్నమెంట్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్, అక్కడ చీఫ్ మినిస్టర్ కాబట్టి ఇంటర్స్టేట్ రిలేషన్షిప్స్ అనొచ్చు. బట్ రిమెంబర్ దిస్ ఈజ్ ఎ పొలిటికల్ సినారియో. ఆ పవన్ కళ్యాణ్ బెంగళూరు వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా వెనక చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని ఒక సినీ పోలీస్ ఏదో ఒక మీకు లింక్ ఇస్తా చూసుకుని ఆ ఆర్టికల్ రాశాడు ఒక అతను. అంటే సినీ అంటే సినిమా న్యూస్ ఛానల్ అయి ఉండవచ్చు. అది సినీ అనే దాంతో స్టార్ట్ అయిందండి వెబ్సైట్. అంటే సినిమా న్యూస్ అయి ఉండవచ్చు. మరి పవన్ కళ్యాణ్ గారు సినిమా వాడు కాబట్టి మేబీ ఏదో ఒక లింక్ దొరికితే తప్ప వాళ్ళ ఆర్టికల్ రాయరు. అప్పుడు ఎందుకు వెళ్ళారు? జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు కాంగ్రెస్కి దగ్గర అవుతున్నారు అనేటువంటి రూమర్స్ రావడంతో చంద్రబాబు నాయుడు గారే కావాలని బెంగళూరుకి పవన్ కళ్యాణ్ పంపించి కాంగ్రెస్ వాళ్ళతో మీటింగ్ పెట్టించాడని చెప్పి ఆ ఆర్టికల్ ప్రకారం అతను రాసిన ఆర్టికల్ అది. ఇట్ కెన్ బి దెర్ ఇస్ పాసిబిలిటీ. ఆ పాసిబిలిటీని మనం కాదనలే. ఓకే, ఇప్పుడు ఈ స్ట్రాటజీ చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మొన్న ఫ్రైడే వెళ్ళి బెంగళూరులో 2.5 hours రహస్యంగా బెంగళూరు హోటల్లో కొంతమంది పెద్దలను కలిశారట. అక్కడ కూడా ప్రాబబులీ దట్ అగైన్ ది సేమ్ స్ట్రాటజీ, జగన్మోహన్ రెడ్డి గారిని కాంగ్రెస్ నుంచి దూరం చేయడం అయి ఉండొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇస్ ప్లేయింగ్ కబడ్డీ ఆడుతున్నారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు కబడ్డీ ఆడుతున్నారు. కబడ్డీలో ఉన్నటువంటి ది మేజర్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఏ ప్లేయర్ ఏంటంటే అపోనెంట్కి స్పేస్ ఇవ్వకూడదు. అపోనెంట్ ఈస్ ట్రైంగ్ టు టచ్ యూ బట్ యూ షుడ్ నాట్ గివ్ ది స్పేస్. కోర్టు మొత్తం తిరుగుతుంటారు వాళ్ళే. అలాగే ఫుట్బాల్ ఇట్లాంటి గేమ్స్లో గ్రౌండ్ అంతా తిరుగుతుంటారు కానీ ఎదురువాడికి స్పేస్ ఇవ్వకూడదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అదే చేస్తున్నారు. బీజేపీతో పొత్తులో పెట్టుకుంటారు, బీజేపీతో ఎలియన్స్లో ఉంటారు, బీజేపీతో లోపలికి వెళ్ళటం ద్వారా హీ అవుస్టెడ్ జగన్మోహన్ రెడ్డి ఫ్రమ్ బీజేపీ ఎలియన్స్. బీజేపీకి సంబంధించి ఎలాంటి రిలేషన్షిప్స్ నుంచి కూడా బయట నెట్టేసాడు పొత్తు పెట్టుకోవడం ద్వారా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అనదర్ స్పేస్, ఆ కోర్టు కాకపోతే ఈ అపోజిట్ కోర్టు ఉండాలి. అపోజిట్ కోర్టులో కూడా రాకుండా చేయాలని మళ్ళీ ఇట్లా ఈజ్ ప్లేయింగ్ ద గేమ్. 2 కోర్టులను ఆక్రమిస్తున్నప్పుడు దట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ది ప్లేయర్. బట్ 2 కోర్టుల్లో కూడా మనం స్పేస్ సంపాదించలేకపోతున్నాము అనేటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి వస్తే తన పొలిటికల్ స్ట్రాటజీలో ఎంత స్ట్రెంగ్త్ ఉంది, ఎంత ఇది ఉంది అనేది జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమై ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు కొద్దిగా ఆలోచించి ఎందుకు నేను వై యామ్ అనేబుల్ టు టేక్ ద ప్లేస్ ఇన్ బోత్ ద పార్టీస్, ఆ పార్టీ కాకుండా ఈ పార్టీ కాకుండా 2 పార్టీల్లో కూడా స్పేస్లోకి నేను ఎందుకు వెళ్ళలేకపోతున్నాను అనేటువంటి ఆలోచన వస్తే తప్ప జగన్మోహన్ రెడ్డి గారి పొలిటికల్ స్ట్రాటజీ మార్చుకోలేరు. ఐ విష్ జగన్మోహన్ రెడ్డి గారు విల్ అండర్స్టాండ్ దిస్, దట్ చేంజ్ ఈజ్ పొలిటికల్ స్ట్రాటజీ. ఎందుకంటే నీ అపోనెంట్ కోర్టు మొత్తం తిరుగుతున్నప్పుడు నీకు స్పేస్ ఇవ్వకుండా యూ ఆల్సో షుడ్ ప్లే గేమ్. ఆ గేమ్లో ఎంత పెద్ద నిర్ణయాలన్నా తీసుకోవాల్సి వచ్చేది ఈ రాజకీయాల్లో. బట్ దెర్ ఆర్ ఫ్యూ థింగ్స్ విచ్ see that's what I don't understand. That's what I don't understand certain things actually, because ఎందుకు మనం దూరంగా ఉండి మనం ఆలోచిస్తూ ఉంటాము, బట్ లోపలగా ఉన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏంటి, ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ అంటే మనకు తెలియదు. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, జగన్మోహన్ రెడ్డి గారు నీడ్ టు స్ట్రెంగ్తెన్ హిస్ స్ట్రాటజీ అండ్ అవుస్ట్ చంద్రబాబు నాయుడు గారు ఫ్రమ్ ఎనీ వన్ ఎండ్. ఆయన ఆ ఎండకి వెళ్తున్నాడు, ఈ ఎండకి వెళ్తున్నప్పుడు ఏదో ఒక ఎండలో మీరు మూసేయాలి ఆయన. అదర్వైజ్ యూ విల్ నాట్ గెట్ ద స్పేస్ ఇన్ బోత్ ద సైడ్స్. అది మూసేయాలంటే ఏం చేయాలనేది జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి స్ట్రాటజీ ఆలోచించుకొని
దాన్ని బ్రేక్ చేస్తే బెటర్ అని నా ఉద్దేశం. పార్టీలో కూడా అంటే మేమేమన్నా ఏం చెప్తాము, జగన్మోహన్ రెడ్డి గారికి ఒకవేళ నా వీడియో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు మా నేను రిక్వెస్ట్ ఏంటంటే, మీరు పర్సనల్ ఈమెయిల్ ఐడి అన్నా ఇవ్వండి. పర్సనల్ ఈమెయిల్ ఐడి మీ పిఎల్ కూడా చూడకుండా ఈమెయిల్ ఏమైనా ఉంటే మేమేమైనా సలహాలు ఇవ్వాలనుకుంటే ఆ మెయిల్ కొడతాము. మీకు నచ్చితే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. ఆఫ్టర్ ఆల్ వెన్ వీఆర్ సజెస్టింగ్ సంథింగ్ టు యూ అంటే రిమెంబర్ వీఆర్ యువర్ వెల్ విషర్స్. మీకు సలహా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాము అని అంటే మీ వెల్ విషర్ అనే అర్థం. అదర్వైజ్ వై డూ వీ సజెస్ట్? ఓకే, సో మాకు కొద్దిగా సలహాలు ఇవ్వాలి అని ఉంది. బట్ హౌ టు గివ్ అడ్వైజెస్ టు జగన్మోహన్ రెడ్డి గారు? ఎలాగ మేము ఆయన రీచ్ అవ్వగలం అనేది మాకు తెలియని పరిస్థితి. ఓకే, పోనీ ఒక లెటర్ కొట్టామనుకోండి, సార్ ఇట్లా ఇది చేస్తే బెటర్ అని ఒక లెటర్ కొట్టామనుకోండి, అక్కడ లెటర్ ఓపెన్ చేస్తారు, అక్కడ ఎవరు సీఎంఓలు ఓపెన్ చేస్తారు. ఏమో అసలు సీఎంఓలోనే ప్రాబ్లం అనుకోండి, ఇక సీఎంఓలు ఓపెన్ చేస్తే ఆయన జగన్ గారికి చెప్పరుగా. సో అందుకని పర్సనల్ ఈమెయిల్ ఐడి అన్నా సరే దొరికితే జగన్మోహన్ రెడ్డి గారికి మెయిల్ పెడదామని నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. బట్ ఐఎమ్ నాట్ గెటింగ్ యాక్సెస్. ఆయన పర్సనల్ మెయిల్ ఐడి తెలియదు, ఫోన్ నెంబర్ తెలియదు, ఆయనకి ఎలా మనం సజెస్ట్ చేయాలో తెలియదు. వీఆర్ జస్ట్ పోనీ ఏమన్నా డైరెక్ట్గా వీడియోలో పెడదామంటే ది డ్యామేజెస్ ద పార్టీ. మనం ఏమన్నా మాట్లాడామనుకోండి, డ్యామేజ్ ద పార్టీ. ఆయనకి ఏదో హెల్ప్ చేద్దామని, సహాయం చేద్దామని దాని బదులు డ్యామేజ్ ఎక్కువైపోయింది వీళ్ళని వీడియోల్లో మాట్లాడితే. అది ప్రాబ్లం, అది యాక్చువల్గా ప్రాబ్లం. దట్స్ ప్రాబ్లం వీఆర్ ఫేసింగ్ టు రీచ్ అవుట్ టు జగన్ గారు. ఓకే, సరే, ఎనివే వాట్ ఎవర్ ఇట్ మే బి, దాన్ని కొన్ని ఇష్యూస్ని అవకాశం ఉంటే చెప్తాము. అదర్వైజ్ ఇట్స్ ఆల్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి పార్టీ కాబట్టి ప్లస్ ఆర్ మైనస్, and he will take, whether it is plus he will take, whether minus he will take. We are just his followers, ante kada. Okay, let's hope I'll find a way to send him a good suggestions. Thank you.